హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఇడ్లీ మిగిలిపోతే దాంతోటి వేడి వేడిగా కారంగా స్పైసీగా తవా ఇడ్లీ తయారు చేసుకుందాము. దీని మీద బటర్ వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఫస్ట్ దీనికి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 1 కప్పు శనగపప్పు అలాగే 1 కప్పు మినపప్పు వేసుకొని ఈ రెండు కూడా లైట్ గా ఫ్రై అయ్యేలాగా చూడాలి. మనకి ఈ రెండు ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి, అందుకని ఫ్రై చేసుకో. దీంట్లోకి 1/2 కప్పు వేయించిన శనగపప్పు అలాగే 1/2 కప్పు బియ్యాన్ని కూడా వేసుకొని లైట్ గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా లైట్ గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం 2 స్పూన్లు ధనియాల పొడి కానీ 2 స్పూన్లు ధనియాలు కానీ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 కప్పు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 4 నుంచి 5 రెబ్బలు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 10 నుంచి 15 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తం అన్ని కూడా కలుపుకొని బాగా వేగేలాగా చూసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకుందాము. అలాగే 4 నుంచి 5 రెమ్మలు చింతపండును కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ లైట్ గా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. అన్ని కూడా చల్లారేలాగా చూసుకోవాలి. మొత్తం అన్ని చల్లారాక వీటన్నిటిని కూడా వేరొక మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేలాగా చూసుకోవాలి. మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పౌడర్ మొత్తానికి సరిపడా 1 స్పూను కళ్ళుప్పుని యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలాగా మనకి మెత్తగా స్పైసీగా పౌడర్ తయారవుతుంది. ఇప్పుడు దీంతో మనం మిగిలిన ఇడ్లీ తోటి తవా ఇడ్లీ తయారు చేసుకుందాం. దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే స్టవ్ మీద ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూను బటరు అలాగే 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేసుకొని ఈ రెండు కూడా వేడయ్యేలాగా చూసుకోవాలి. వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా లైట్ గా ఫ్రై అయ్యేలాగా చూసుకుందాము. మొత్తం అన్ని కూడా లైట్ గా ఫ్రై అయ్యాక 1 కప్పు టమోటా కూడా వేసుకొని టమోటా అంతా కూడా సాఫ్ట్ అయ్యేదాకా ఇలాగే మగ్గ పెట్టుకుందాము. మనకి టమోటా మొత్తం కూడా బాగా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాము. ఈ పౌడర్ మనకి ఇడ్లీ దోశల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దీన్ని వేసేసుకోవచ్చు ఇడ్లీ దోశల మీదకి. ఇప్పుడు ఇడ్లీ మొత్తాన్ని కూడా తవా మీదకి మనం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుందాం స్పైసెస్ అన్నిటికీ పట్టేలాగా. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యేలాగా చూసుకుందాం. చూసారా, మనకి ఎంత స్పైసీగా ఇడ్లీ తయారైపోయినాయో. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి పైన మనం కొంచెం కొత్తిమీరాకు చల్లుకొని కొబ్బరి చట్నీతో తింటూ అలాగే మనం ముందుగా ఏదైతే పౌడర్ తయారు చేసుకున్నామో దాన్ని ఇంకొంచెం నలుచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ దోశకి పర్ఫెక్ట్ పౌడర్. దీన్ని మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎంతో స్పైసీగా ఉంటుంది అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.